గతంలో నాటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ సిద్దిపేట నుంచి హరీష్ రావుకు పోటీగా చక్రధర్ బరిలో నిలవనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చక్రధర్ కూడా టికెట్ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో చక్రధర్ కు టికెట్ రాలేదు. బీజేపీ హైకమాండ్ శ్రీకాంత్ రెడ్డికి టికెట్ ఫైనల్ చేసింది. దీంతో నిరాశకు గురైన చక్రధర్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీఎస్పీ పార్టీలో చేరడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చక్రధర్ గౌడ్ ఓటమి పాలయ్యాడు. దీంతో బీఎస్పీ పార్టీకి గుడ్ బై చెప్పి తన రాజకీయ భవిష్యత్తు కోసం గడగొని చక్రధర్ గౌడ్ హస్తంగుటికి చేరడంతో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ నెలకొంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గ నేతలకు సమాచారం ఇవ్వకుండా చక్రధర్ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో చక్రధర్ గౌడ్ పై చీటింగ్ కేసులు ఉండటంతో ఆయన చేరికకు కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే చెడ్డ పేరు వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి చక్రధర్ గౌడ్ ఇష్యూపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రేపుతోంది. ఒకవేళ చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ లోనే కొనసాగితే, సీఎం రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటే సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుపై భారీగా పడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.